కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. నమస్తే, ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు ప్రెస్ కాన్ఫరెన్స్. నిన్నటి రోజున మీడియా సమావేశంలో తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు ఆయన అసమర్థతకు నిదర్శనం. ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో కోరుమిల్లి గ్రామంలో చేసిన సవాల్కి నిలబడలేక వెనుతిరిగిన తోట, ఎమ్మెల్యే మీలాంటి అసమర్థతలు మాకు ప్రతిపక్షమైతే రాజకీయం సులభతరమవుతుంది. ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముద్రగడను త్రిమూర్తులు ఆదర్శంగా తీసుకోవాలి. ఎమ్మెల్యే రేవు పార్టీ పేరుతో కూటమిపై బురద చల్లే యత్నాలు మానుకోవాలి. ఎమ్మెల్యే వాస్తవానికి సంఘటన జరిగిన స్థలంలో మీరు వాటాదారులే అన్న విషయం మర్చిపోయారా? ఎమ్మెల్యే చట్టానికి ఎవరు అతీతులు కారని గమనించాలి. ఎమ్మెల్యే వేగుల్లా. ముఖ్యమంత్రి చేద్దామని ఆలోచనతో నాకు ఓటేశారట, జోగేశ్వరరావు ఓటేలేదట. అంటే మరి ఇక్కడ పోటీ చేసింది నేను, మరి ఇక్కడికి వచ్చిందేమో పవన్ కళ్యాణ్ గారు నా తరఫున మండపేటలోకి వచ్చి 3 సార్లు కోరుమిల్ అని చెప్పి ఉదాహరించి మన జోగేశ్వరాన్ని గెలిపిస్తే నన్ను గెలిపించాడని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాక ఈయన మరి ఛాలెంజ్ చేసి అయిన తర్వాత ఛాలెంజ్ చేసి ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడుతున్నాడైనా అంటే మీరు ఒక మాట మీద నిలబడరా చేయండి. మీరు తప్పకుండా మిమ్మల్ని రాజకీయాన్ని తప్పుకోమంటలేదు, మీరు ఉంటేనే మాకు ఇంకా మీ యొక్క చేసిన పనులు మేము చాలా ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. ఇచ్చేదంటే ఒక సముద్రం ఉండనుకోండి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు మాట మీద నిలబడిన వాళ్ళు, పూర్తి అవినీతి చక్రవర్తి మీలాంటి వ్యక్తి ఉంటే మాకు నిజంగా అది మీ రాజకీయం కూడా నల్లేరుపై నడకలాగా ఎదురుసాగిపోతుంది. మనం చూశారుగా మీ యొక్క రౌడీతనం, మీ యొక్క విచ్చలవిడితనం, మీ యొక్క దోపిడీ, ఆఖరికి ఆ స్కూల్ని కూడా విద్యార్థుల భవిష్యత్తుతో మరి మీరు దాన్ని చెలగాటమంటున్నట్టు మీ యొక్క వికృత చేష్టం చూసే ఎప్పుడూ లేనట్టు విధంగా మండపేట పట్టణంలో 15,000 ఓట్ల మెజార్టీ, అది ఎవరు ఊహించడానికి కూడా సరిపోం. అంత మెజార్టీ ఇచ్చారంటే అది మీ వల్లే. దానికి నిజంగా మీకు ఎప్పుడు కూడా మరి ఏమన్నా కుదరతులే ఉండాలన్నమాట. త్రిమూర్తి గారు ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో ఉండండి. కానీ ఒక్క విషయం, నేను ఎప్పుడూ కూడా మాట మీద నిలబడను. నేను అలాగ కౌలు చెప్తానంతే, అంతే తప్ప ముద్రడ పద్మనాభం గారిలాగా మాత్రం ఏదో నేను పెంచిన మాట అన్న మాట నేను పోషించుకోను. ఆవేళ ముద్రడ పద్మనాభం గారు ఏం చేశారు? ఆయన పూర్తి నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి. తప్పులేదు దీంట్లో, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. అవ్వకపోతే నేను పేరు చివర పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానన్నారు. ఆయన మళ్ళీ ఆ రకంగా మార్చుకున్నాడు. ఆయన నిజంగా మనం ఒక రకంగా అభినందించాలి. మరి అంటే మాట మీద చెప్పిన మాటను పోషించుకున్నాడు కాబట్టి. కానీ మీరేమంటున్నారు? అలా మాట్లాడతాం, ఏమి చెయ్యం. కానీ ఇంకొక విషయం నాకు అర్థమైన విషయం, ప్రెస్ వారు కూడా చెప్పండి, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయనన్నాడా? నాకు తెలిసి 2000 నుంచి నేను చూస్తున్నాను రాజకీయంలో. డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్గా, తర్వాత ఇన్ఛార్జిగా, తర్వాత శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా నేను పోటీ చేయనని చెప్పి ఎప్పుడు కూడా నా దృష్టి నాకు ఎక్కడ లేదు. ఒకవేళ మీ ప్రెస్ వారు ఎక్కడ ఉంటే చెప్పండి. మరి ఆయన మన త్రిమూర్తి గారు చెప్తా ఉన్నారు, ఏదేమైనా ఈ పిల్ల చేష్టలు మాని మీరు ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా పనిచేయమని చెప్పి మరి మీకు తెలియజేస్తున్నాను.
మరి ఇంకో విషయం చెప్తున్నారు మీరు, నేను ఇసుక గురించి బ్రాంతి షాపుల గురించి నేను చెప్తున్నానని చెప్పని. ఓకే చేయండి, ఖచ్చితంగా మీరు ఏమున్నా కూడా అవన్నీ బయట పెట్టండి, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు రుజువులు బయట పెట్టండి. ఇదిగో ఈ కారణం, దీనికి సాక్షి ఉందని చెప్పండి, మేము దాన్ని అంగీకరిస్తాం. అంతే తప్ప ఎప్పుడు చెప్పినట్టు ఏదో మాటలు చెప్తుంటాను, ఏదో చెప్తుంటా అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న రుజువులు ఏముంటే అవి మీరు బయట పెట్టమని చెప్పే మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అక్కడ ఏదో ఒక అశ్లీల నృత్యాలు జరిగినాయి, అది ఏదో మా కొమ్మురాంబాబు గారు స్థలంలో జరిగింది. అది కొమ్మురాంబాబు గారి స్థలమా? మీ స్థలం కాదా? అయ్యా త్రిమూర్తులు గారు, ఆ స్థలం మీది కాదా? మీరు అందరూ ఓడదారులు కాదా? అందులోనే కదా మీరు రైతులు బెదిరించి ఒకరు లాక్కున్న భూమి అదే కదా. కానీ మేము ఎక్కడ కూడా మీరు మీతో ఎట్లా ఉండేది, సుమోటోగా పోలీసు వారే మరి దాని మీద యాక్షన్ పెట్టి మరి కొంతమందిని అరెస్ట్ చేసి కోర్టుకి పంపిన విషయం మరి మీకు తెలీదా? అంతే తప్ప మరి కూడా అంటారు మీరు, ఓ మీరు నా మీద కూడా కేసు పెట్టించేస్తారని. అంటే మీరు అలాగే ఇంతకుముందు చేశారు, చేసిన వల్లనే గుమ్మడికాయ దొంగ అంటే పొద్దుంది అనుకుంటున్నారు. మరి ఇవాళ కొమ్మురామగారు అక్కడ లేరు కాబట్టి ఆయన ఏ వన్ కింద ఆ స్థలం యజమానికి ఆయన పెట్టినప్పటికీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నారు? ఆయన అక్కడ లేడు కాబట్టి. అంతే తప్ప మేము ఇక్కడ తప్పుడు రాజకీయం, మీకులాగా తప్పుడు రాజకీయం మేము కానీ ఇవాళ పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరో కూడా అటువంటి బాణి మా కూటమి నాయకులు ఎవరిలోనూ కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అది నేనుంటే నన్నే అరెస్ట్ చేస్తారు. చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది తప్ప ఏమో నా మీద తెలుగుదేశం ఇరికిస్తారో ఇరికించడం లేదా లాక్కోవడం అది మీ సంస్కృతి. ఆ సంస్కృతి ఇక్కడెక్కడా లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏ ఆరోపణ చేసినా దానికి సాక్ష్యాలు రుజువులతో సహా బయట పెట్టాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, ఇక్కడి నుంచైనా తప్పుడు రాజకీయాలు చెల్ల రాజకీయాలు మాని హోందాగా ఉండని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా.